అందరికి నమస్తే. ఎట్లున్నారులా? మంచిగున్నారులే. మీ అందరి కోసం ఏకదం ముచ్చటొకటి పట్టుకొచ్చిన. అదేందంటే ఇప్పుడు నడుస్తున్న టీ20 వరల్డ్ కప్ ఎంతమంది చూస్తుర్రు? అది చూసి అరే మన దేశం కోసం ఆడే అదృష్టం మనకు లేకపాయనే అని మస్తు మంది నారాజైతుంటారు చాలా మంది. కానీ ఆడ ఆడేటోళ్ళంతా చిన్నప్పటి సందే క్రికెట్ అంటే పాయరం పెంచుకొని పానం లెక్కనే నేర్చుకుంటారు. కొందరు తాన పైసలుంటాయి, కొందరు తానుండయి. ఏం చేస్తాం? ఆట అంటే ఇష్టమున్నా ఆడికే ఆగిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి. ఇగో అసొంటోళ్ళు ఏం ఫికర్ చేయకురి. ఎందుకంటారా? పేదోళ్ళకి అండగా నిలబడి ఉత్తగా ఆట నేర్పించి అలా కళ్ళల్లో ఆనందం చూడనికే ముందుకొచ్చిండు. ఆయన ఎవలో కాదుల్లా మన మేడ్చల్ మండల్ డబిల్పూర్ ఊర్లుండి ఎప్పుడు పేదలకు సాయం చేసే గొప్ప వ్యక్తి మనసున్న మహారాజు. ఆయననే సాహెబ్ గారు పేదోళ్ళ కొరకు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని షురూ చేసిరు. అంటే ఫీజు లేకుండానే పుక్కట్లు నేర్పిస్తారన్నట్టు. మళ్ళీ అసొంటి ఛాన్స్ మీరెవ్వరు వదులుకోరని అనుకుంటున్నా. ఏం పోరలు, ఛాన్స్ వదులుకుంటే మళ్ళా దొరకది, మీ ఇష్టం. మళ్ళా ఆడ రూల్స్ ఏంది? ఏ ఏజ్ పోరలకు నేర్పిస్తారు? ఎసొంటి బట్టలు వేసుకోవాలి? ఏ టైం నుంచి ఏ టైం దాకా? ఇవన్నీ ఈ పాటిగా మీ దామాక్లా తిరుగుతుండొచ్చు కదా. మళ్ళీ ఇంకెందుకు లేటు? ఆయన మాటలలో నీందాం పాండ్రి. ఇది జనవరిలో స్టార్ట్ చేసాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా కోసం వేసుకున్నాను నెట్, ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసుకుందామని. కానీ ఒక్కొక్క పిల్లలు జాయిన్ అవుతున్నారు. అయితే మెల్లమెల్ల పిల్లలు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే నెట్ వాళ్ళకే అంకితం చేశాను. ఇక వాళ్ళ గురించి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు కూడా ఒక మంచి ప్లేయర్ కావాలని, డబిపూర్ నుంచి ఒక పేరు తీసుకురావాలి పిల్లలని, మన ఊరు పేరు తీసుకురావాలని ఉద్దేశంతో ఇది స్టార్ట్ అయిపోయింది అన్న. జనవరి నుంచి స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఒక 3-4 మెంబర్స్ నుంచి స్టార్ట్ అయ్యారు. 3-4 మెంబర్సే. ఒక పెద్దవాళ్ళు సీనియర్స్లో ఒక 2 ఉండే, చిన్న పిల్లలు ఒక 2-3 ఉండే. ఇక వాళ్ళు వచ్చి ఇక మేము కూడా ఆడతాం అంటే సరే అని మీరు ప్రయత్నం చేయనని చేసుకున్నాం. ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు నేను కోచింగ్ ఇస్తుంది 50-60 మంది పిల్లలు ఉన్నారు. సీనియర్స్ పెట్టేసి సీనియర్స్ ఒక 20-25 మెంబర్స్ ఉన్నారు. సీనియర్స్ ఎగ్జాక్ట్లీ 25 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఫీజు ఇప్పటిదాకా లేకుండే, కానీ ఈ లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసాము 500 రూపీస్ పర్ ఈచ్ అని. ఎందుకంటే ఎక్స్పెండిచర్స్, బాల్స్ది, లైటింగ్ది, అది దానికి కొంచెం ఎక్స్పెండిచర్ వస్తుంది. కాబట్టి దానికోసము ఈచ్ ప్లేయరు 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. అన్నిటికీ అయితే ఇక దర్గా ట్రస్ట్ నుంచి అయితే మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా ఆ విధంగా నడవాలని ఉద్దేశం అంతే. ఇంకా పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు పిల్లలు కూడా చదవాలి, వాళ్ళ నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళు కూడా మంచి చదువుకోవాలి. వాళ్ళు చదువుకొని మంచిగా ఎడ్యుకేషన్ కూడా బాగుండాలి. కూడా క్రికెట్ కూడా కొంచెం ఆడాలి వాళ్ళు. ఎందుకంటే ఏ గేమ్ లేకున్నా వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళకు ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది. కొంచెం 1 అవర్ అన్న టైం వాళ్ళకి సపోర్ట్ చేస్తే పిల్లలు రాగలుగుతారు. కొంచెం పేరెంట్స్ కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళతో హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. వచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్కి వచ్చి ఒక 4 మంత్స్ అవుతుంది. మాకు ఇక్కడ దగ్గర మా ఊర్లో బాగా మా కోచ్ సార్ ఇంకా మంచిగా చెప్తాడు. మాకు అందరికి పిల్లలకి అందరికీ చాలా బాగా నేర్పిస్తాడు. మాకు ఇంటి దగ్గర ఉండగా మాకు మంచిగా అనిపిస్తుంది. అందరికి చాలా బాగా నేర్పిస్తారు. మా మంచి కోచ్ దొరికింది మా ఊర్లో. అందరి పిల్లలకి గిట్ట అందరికీ మంచిగా తక్కువ ఫీజులో నేర్పిస్తున్నాడు మా కోచ్ సార్. అందరు మంచి ప్లేయర్స్ కావాలని కోరుకుంటున్నాం. మంచిగా మా కోచ్ సపోర్ట్ చేశారు అందరికీ, పిల్లలకి గిట్ట, మాకు గిట్ట, అందరు సీనియర్స్ వాళ్ళకి గిట్ట. నేను ఇక్కడికి వచ్చిన 2 మంత్స్ అవుతుంది. ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి స్టార్టింగ్ రాగానే లీగ్ మ్యాచ్ ఉందన్నారు. అక్కడ లీగ్ మ్యాచ్లో పర్ఫామ్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఈ కోచింగ్ దొరకడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. దగ్గరలో ఉంది. ఇంకా ఫీజు కూడా మాకు తక్కువలోనే ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. సార్ బాగా నేర్పిస్తున్నారు. మళ్ళీ ఇంకా సండే పిల్లలకి మాకు మ్యాచెస్ పెడతాడు. గోశాల దగ్గర సండే మ్యాచెస్ ఉంటాయి. సిటీలో కూడా తీసుకొని వెళ్తాడు. ఇక్కడ డబిల్పూర్లో మా ఫ్రెండ్ సాహెబ్, మేము చిన్నగా ఉన్నప్పుడు 85లో
5th క్లాస్లో ఉన్నప్పుడు నుంచి మేము క్రికెట్ టీం మా ఇద్దరు అప్పుడు స్టార్ట్ చేసాం మేము. అప్పటి నుండి కూడా ఒక ఇంచుమించు ఒక 85 స్టార్ట్ చేస్తే 2003 వరకు ఆడాం. లాంగ్ క్రికెట్ ఆడింది మేమే చాలా రోజులు ఇక్కడ. మళ్ళీ అదే అట్లాంటి ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు పిల్లలందరికీ ఈ మధ్యలో ఏమైందంటే ఎక్కువగా పిల్లలందరూ ఫోన్లలో పట్టుకొని అవి టీవీలు చూడడం, సినిమాలు చూడడం అలవాటింది. మళ్ళీ మా చిన్న ఉన్నప్పుడు రోజులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు అలాంటి రోజులు తీసుకొచ్చాడు మా ఫ్రెండ్ సాహెబ్. ఇంతమంది పిల్లలు 75 నుంచి ఒక 100 మంది పిల్లలకు ఫ్రీ కోచింగ్ ఇస్తూ, వీళ్ళందరూ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ, వాళ్ళకు కూడా ఈ ఏజ్లో ఇలా స్పోర్ట్స్ అయితే వాళ్ళు కూడా స్టడీస్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ యాక్టివిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళు అందరు యాక్టివ్ అయిపోతారు. పిల్లలు కూడా వాళ్ళు కూడా ఒక గోల్ ఉంటుంది, ఏంది రేపు ఏంది మా లైఫ్ ఏంది అనేది. వాళ్ళకి ఇండివిజువల్గా ఏదైనా చేసుకుందాం అనే ధైర్యం వస్తుంది. ఇట్లాంటి ఈ డబిల్పూర్లో ఇన్ని రోజులు మేము క్రికెట్ ఆడినందుకు నాకే గర్వంగా ఉంది. ఇట్లాంటి ఇట్లాంటి టీం ఇట్లా తయారు చేసి ఇట్లాంటి కోచింగ్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్ సాహెబ్ చేయడం ఇది ఇంకా ఇట్లానే కొనసాగాలని, పిల్లలు కూడా బాగా నేర్చుకొని ఉన్నత స్థాయికి అంటే లీగ్స్లలోకి, ఐపీఎల్కి అట్లాంటి స్థాయికి ఎదిగేటట్టుగా వీళ్ళందరూ కూడా ఉండాలనేట్టుగా ఆశీర్వాదిస్తూ థ్యాంక్ యూ. ఇంకోటి ఏదంటే కొంచెం బీద పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కిట్ కొనలేరు. అయితే వాళ్ళ గురించి కూడా కొంచెం ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా కిట్ దొరుకుతుంది, వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ అయ్యేటట్టు ఉంటుంది. రెండోది అంటే ఇప్పుడు మ్యాచెస్ ఉంటాయి, ఈ అకాడమీ నుంచి వేరే అకాడమీతో మ్యాచెస్ కన్సల్ట్ చేస్తున్నాము. మొన్ననే ఒక కోచ్ వచ్చాడు హైదరాబాద్ అకాడమీ నుంచి, వచ్చి పిల్లలకు సెలెక్ట్ చేసిపోయారు. ఇప్పుడు 15th ఆగస్ట్కి ఇండిపెండెన్స్ కప్ పెడుతున్నారు. Under-12, Under-16, Under-19 ఈ 3 టీమ్స్లో కూడా వాళ్ళు మ్యాచెస్ పెడుతున్నారు హైదరాబాద్లో. అయితే ఇండిపెండెన్స్ కప్ పెడుతున్నారు వాళ్ళు. అయితే వీళ్ళు పిల్లలు ఏదైనా మంచిగా ఆడితే వాళ్ళు ఇంకా పైగా డిస్ట్రిక్ట్గా, స్టేట్గా ఆడే అవకాశాలు ఉన్నాయి, ఇంకా పెద్ద ఎత్తుగా పోయే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు కూడా. అయితే అందరూ మన డబిల్పూర్ పేరు తీసుకురావాలని, ఎందుకంటే DBR అకాడమీ అని పేరు పెట్టాను, డబిల్పూర్ అకాడమీ అని. అయితే మన ఊరు పేరు పిల్లలు ఏదో ఒక పిల్లలు పైకి తీసుకొని వస్తారని నాకు ఆలోచన ఉన్నది. అందుకోసమే కొంచెం ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి కిట్ గురించి, వాళ్ళ గురించి. దానికి ఇంక ఎక్కువ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా ఇప్పుడు పిల్లలు ఇక్కడ వచ్చి అందరు డ్రెస్సింగ్లో, అప్పుడు మేము చిన్న ఆడేటప్పుడైతే మాకు ఇట్లా డ్రెస్లు ఏం లేవు, మామూలుగా మా డ్రెస్ వీటితోనే ఆడేవాళ్ళు. కొంచెం వాళ్ళు కొద్దిమంది ఉన్న వాళ్ళు అయితే డ్రెస్ కొనుక్కుంటున్నారు, కొద్దిమంది బీద వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. వాళ్ళకి తప్పకుండా నేను స్పాన్సర్ చేస్తాను, వాళ్ళకి డ్రెస్సెస్ కానీ షూస్ కానీ వాళ్ళకి ఏముందో తప్పకుండా చేస్తాను నేను. వీళ్ళు కూడా ఇట్లా ఎదగని, ఇంత కోచింగ్ ఇంత సపోర్ట్ ఇస్తున్న మా సాహెబ్ కూడా ఇట్లనే సపోర్ట్ ఇస్తుండని, పిల్లలు కూడా ఒక మంచి స్థాయికి రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.